అందరికీ నమస్కారం. రైతు నేస్తం వీక్షకులకు రైతు సోదరులకు తిరిగి స్వాగతం. ఈరోజు సీతారాం ప్రసాద్ గారి ద్వారా మనం పంచగవ్య తయారీ విధానం గురించి తెలుసుకుందాం. నమస్తే సీతారాం ప్రసాద్ గారు. నమస్తే సీతారాం ప్రసాద్ గారు, ఈరోజు ఒకసారి మనం పంచగవ్య తయారీ చూద్దామండి. ఈ పంచగవ్యాన్ని దేన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు తయారు చేశారు? వృక్షాయుర్వేదం నుంచి గంధాల నుంచి తీసుకుని తయారు చేస్తున్నాం. అసలు ఈ పంచగవ్య తయారు చేయడానికి ప్రధానంగా బేస్ మెయిన్ ఏం కావాలండి? ఆవు నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ కావాలి. ఈ 5 రకాలు 5 కావాలి. పంచగవ్యాలంటే 5 కావాలి. ఈ 5 వీటికి అదనంగా ఏమన్నా యాడ్ చేయాల్సి వస్తుంది? ఇవి తొందరగా పనిచేయాలి అని, తర్వాత మొక్క మీద జల్లినాక మొక్కకి అంటుకుంటాకి మన పంచగవ్య, మన అరటిపళ్ళు, బూడిద గుమ్మడికాయ, అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, కళ్ళు కావాలి. అదనంగా ఇంకొక 4 రకాలు చెప్పారు, అంతే. ఒక 20 లీటర్ల పంచగవ్య తయారీకి కావాల్సిన క్వాంటిటీస్ చెప్పండి. అంటే ఎంత మోతాదులో ఏవి ఎంత కావాలి అనేది ఒకసారి చెప్పండి. 5 కిలోల ఆవు పేడ, 1/2 కిలో ఆవు నెయ్యి, 15 మగ్గిన అరటిపళ్ళు, కిలో బూడిద గుమ్మడికాయ, 3 లీటర్ల ఆవు పాలు, 3 లీటర్ల ఆవు పెరుగు, 3 లీటర్ల ఆవు మూత్రం, 3 లీటర్ల కళ్ళు, 3 లీటర్ చెరుకు రసం, 3 లీటర్ కొబ్బరి నీళ్ళు. ఇవన్నీ కలిపితే 20 లీటర్లు కావాలి. మరి ఒక్కసారి ఈ 20 లీటర్ల పంచగవ్య తయారీ విధానం గురించి ఒకసారి చెప్పండి అండి. మనకి 20 లీటర్ల పంచగవ్య తయారు చేయాలంటే కనుక 25 లీటర్లు పెట్టే బకెట్లో 5 కిలోల ఆవు పేడని ముందు వేసి పిసకను మెత్తగా కలపాలి మొదటి రోజు. తర్వాత 15 మగ్గిన అరటిపళ్ళని ముక్కలు చేసి పిసికేసి దానిలో వేయాలి. తర్వాత కిలో బూడిద గుమ్మడికాయని ముక్కలు కోసి దానిలో వేసి కలపాలి. తర్వాత 1/2 కిలో ఆవు నెయ్యి కూడా బకెట్లో వేసి కలపాలి. ఈ 4 రోజులు ఉదయం పూట, సాయంకాలం పూట కలపాలి. మొదటి రోజు ఈ 4 వేసి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి ఈ 4 రోజుల పాటు కలిగి తిప్పుతూ ఉంటారు, అంటే కొద్దిగా కదిలిస్తూ ఉంటారు. మరి మిగతా పదార్థాలు ఎప్పుడు యాడ్ చేస్తారు? 5వ రోజున 3 లీటర్ల ఆవు పాలు దానిలో పోయాలి. తర్వాత 3 లీటర్ల ఆవు పెరుగు కలపాలి. తర్వాత 3 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. అప్పుడు ఆవుకు సంబంధించిన 5 పదార్థాలు కూడా దానిలో పడిపోయినాయి. ఈ ఆవు సంబంధించిన 5 కూడా బాగా కాన్సన్ట్రేట్స్ కాబట్టి తొందరగా ప్రక్రియ జరుగుతాయి. 3 లీటర్ల కళ్ళు, 3 లీటర్ల కొబ్బరి నీళ్ళు, 3 లీటర్ల చెరుకు రసం కలపాలి. ఈ సబ్జీ కనుక ప్రక్రియ బాగా స్పీడ్గా జరుగుద్ది. అందుకని వీటిని కలుపుతామని 5వ రోజు బాగా మిక్స్ చేసేస్తారు. బాగా అన్ని కలిపేసేసి దాన్ని కూడా 11 రోజులు ఉదయం పూట, సాయంకాలం పూట కలుపుకుంటూ రావాలి. టోటల్గా మొదట ఒక 5 రోజులు, తర్వాత ఒక 11 రోజులు, 16 రోజులకి ఈ పంచగవ్య తయారవుతుంది. చక్కని పంచగవ్య తయారవుద్ది. మరి తయారైన పంచగవ్య ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 6 నెలలు నిల్వ ఉంటుంది. దీన్ని వడబోసుకుంటే 20 లీటర్లు వద్ద పంచగవ్య. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉండేటప్పుడు మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయమంటే పైన ఒక పట్టా కప్పుకొని ఉంచుకుంటే నీడని పెట్టుకోవాలి. ఎండ ప్రదేశంలో కాకుండా మనం ఇంట్లో కానీ దాచుకోవాలి. నీడ పేపాలు పోసేసి పైన కవర్ కప్పాలి. పంచగవ్య ఏ విధంగా పనిచేస్తుంది? పంచగవ్య ఇది ఎరువుగా పనిచేద్ది, పురుగు ముందుగా పనిచేద్ది, తెగులు ముందుగా పనిచేద్ది. ఈ పంచగవ్యాన్ని 1 ఎకరానికి ఉపయోగించేటప్పుడు ఏ మోతాదులో ఉపయోగించాలి? ఇది పంచగవ్య అనే 3% పంచగవ్యలో కలుపుకోవాలి. అంటే 100 లీటర్ల నీళ్ళలో 3 లీటర్ల పంచగవ్య కలుపుకుంటే 3% అవుతుంది. అక్కడ ఉన్న పైరుని బట్టి పైరు శుభ్రంగా తడిచేవట్టు మనం స్ప్రే చేసుకోవాలి. అది 100 లీటర్లు పట్టవచ్చు, 70 లీటర్లు పట్టవచ్చు, 150 పట్టవచ్చు. 3% 100 లీటర్లో 3 లీటర్లు కలుపుకుని మొక్క పైరు శుభ్రంగా బాగా తడిచేటట్టుగా స్ప్రే చేయాలి. అదే 1 లీటర్కి అయితే, 1 లీటర్ నీళ్ళకైతే, అంటే ఇప్పుడు 30 ml. ఇప్పుడు ఇంటి పంటలు ఉన్నాయి, 30 ml. 1 లీటర్కి 30 ml. ఇదంతా కూడా స్ప్రే చేయాలి. కేవలం స్ప్రేనేనా, ఏదైనా నీళ్ళ ద్వారా కూడా పారించాలి? ఇది స్ప్రే చేసుకుంటే మొక్కలకి ఆకులు మీద పోషకాలు వెళ్తాయి. అదే మనం కనుక భూమి మీద అప్లై చేసుకుంటే కనుక 10 లీటర్ల పంచగవ్య అని మన ఎకరం పొలం మీద కనుక అప్లై చేస్తే భూమిలో కూడా మన సూక్ష్మ మైక్రోబ్స్ ఏమైనా చెడు బ్యాక్టీరియా అంతా కూడా చనిపోద్ది. మరి తెగులు రాకుండా ఆపుద్దండి. 10 లీటర్లు అప్లై చేయాలి భూమి మీద అయితే. సాయిల్ అప్లికేషన్ అయితే తెగులు రాకుండా బాగా ఆపుద్ది. ఈ పంచగవ్యాన్ని ఉపయోగించినప్పుడు నేలపైన కానీ లేదంటే పంటల్లో ఉపయోగించిన తర్వాత ఆ పంటకి లేదంటే ఆ పైరుకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఇది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క దృఢంగా ఉంటుంది. తర్వాత మొక్క బాగా ఏపుదల పెరుగుద్ది, పూత బాగా వస్తుంది, పైరులో కూడా దిగుబడి పెరుగుద్ది, క్వాలిటీ ఉంటుంది. ఇది చాలా
మంది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఇప్పుడు. అంటే గ్రోత్ బాగుంటది, మా వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుద్ది. తెగులు మనకి పురుగును కూడా తెగులు కింద తట్టుకుంటుంది, తెగులు రాకుండా ఆపుద్ది, పురుగును కూడా రాకుండా ఆపుద్ది. కాయ నాణ్యత ఎలా ఉంటుంది? కాయ అనేది క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ డిఫరెన్స్ వస్తుందా? బాగుంది, క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది పైరు దశలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్. పైరు దశ అన్నారు అంటే మామూలుగా అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి? 15 రోజులకి 20 రోజులకి ఒకసారి, నెలకు ఒకసారి 2 సార్లు పైరు దశలో ఉపయోగించుకుంటూ ఉండాలి. ప్రస్తుతం లీటర్ 150 రూపాయల కాడికి మార్కెట్లో ఇస్తున్నారు, తయారు చేసి ఇస్తున్నారు. బయట తయారు చేసిన వాళ్ళు 150 రూపాయలు లీటర్. నేను కూడా సప్లై చేశాను 150 రూపాయల కాడికి, చాలా మందికి సప్లై చేశాను, తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఈ పంచగవ్య తయారీలో అరటిపండు ఉపయోగించారు, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉందండి? తయారీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, మనకి పంటకు కావాల్సిన బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. గుమ్మడికాయ మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఆ ద్రావణం మొక్కకి పైరుకి బాగా అంటుకుంటాయి. ఇప్పుడు అరటిపండు రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళకి దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉపయోగించాలి? లేదండి, అరటిపళ్ళే ఉపయోగించాలి. అరటిపళ్ళు కూడా మంచి అక్కర్లేదు, మనం మగ్గిని కావాలి, బాగా మాగిపోయినాయి అంటే మార్కెట్ లో కింద తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. మగ్గిన కొందికి మంచిది. దీనికి అంటే ఒక 20 లీటర్లు తయారు చేయడానికి ఖర్చు అంటే ఎంత అవ్వచ్చు? సుమారుగా లీటర్కి తయారయ్యేపాటికి 100-140 రూపాయలు అవుద్దండి. ఇవన్నీ కూడా పాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసం కానీ, బూడిద గుమ్మడికాయ కానీ, అరటిపళ్ళు కానీ, అంటే సొంతగా ఏంటి పేడ మూత్రం కాకుండా నెయ్యి కూడా మన దగ్గర అందుబాటులో ఉండదు. సొంతంగా ఆవు నెయ్యి కానీ మొత్తం వచ్చేపాటికి 100 రూపాయలు పడుతుందండి. 100 రూపాయలు తక్కువ పడుతుంది, 100 రూపాయల దాకా అవుతుంది. ఇది 20 లీటర్లు తయారు చెప్పి 2000 అవుతుంది. పాలు 6 లీటర్లు పాలు వాడతామండి. పాలు లీటర్ 100 రూపాయలు, కొబ్బరి నీళ్ళు 100 రూపాయలు లీటరు, ఇక చెరుకు రసం ఇవన్నీ కూడా అట్టా ఇవన్నీ 2000 అవుద్దండి. అట్టా మేము రోజు 20 లీటర్లు తయారు చేయాలనే కాన్సెప్ట్ ఉంది. 20 లీటర్లు తయారు చేయాలంటే మన దగ్గర రోజు 6 లీటర్లు ఆవు పాలు కావాలి. అట్టా మనకు అందుకని 10 లీటర్లు ఆవు పాలు ఉంటే కనుక 6 లీటర్లు దీనికి వెళ్ళిపోయినా కూడా మిగిలిన వేరే అది మన స్థానికంగా మన దగ్గర వనరులు ఉండాలి. అంతేగాని బయట అక్కడి నుంచి ఆవు పాలు తెచ్చామనుకోండి, కల్తీ ఉండదు, మన క్వాలిటీ ఉండదు కదా. మన అదొకటి. తర్వాత మనం వాటి కోసం వెళ్ళినప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ వెళ్తాకి లేబర్ ఛార్జెస్, అందుకని మన సొంతంగానే ఆవు పాలు కానీ మన దగ్గర ఉండాలి. 20 లీటర్లు తయారు చేయాలంటే 6 లీటర్ల పాలు కావాలి. అట్లా రోజు 20 లీటర్లు తయారు చేసుకుంటే మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన పని ఏం కాదు. 7 ఎకరాలకు వద్ది. తయారు చేయకముందే జనాల్లో కానీ తెలిస్తే కనుక తయారు చేయకముందే మనకు మార్కెటింగ్ ఉంది, డెవలప్ అవుతుంది. అది కష్టమైన పని. మరి పంచగవ్యాన్ని అంటే వరి పైరు మీద అయితే ఎలా స్ప్రే చేయాలి? అదే మరి 2 సార్లు స్ప్రే చేయొచ్చు. బాగా పైరు పంటకాలం మొత్తం మీద 2 సార్లు స్ప్రే చేయాలి. మరి హార్టికల్చర్ క్రాప్స్ కూడా దేనికైనా సరే మన దగ్గర ఓపుకుని ఎక్కువ సార్లు చేయొచ్చు, మినిమం 2 సార్లు చేయాలి. వరి పైరుకి అయితేనేమో మొత్తం సీజన్ క్లోజ్ అయ్యే లోపు 2 సార్లు. తర్వాత మనం హార్టికల్ క్రాప్స్ మన దగ్గర ప్రతి నెలకు ఒకసారి చేసినా చాలా బాగా రిజల్ట్ ఉంది. ఇది తయారు చేయాలంటే మెయిన్ ఏంటంటే ఆవు పాలే మెయిన్. ఆవు పాలు కూడా మన దేశవాళీ ఆవు పాలే కావాలి. అది కాబట్టి ఆవు పాలు మన దగ్గర ఉంటే కనుక మనం రోజు 20 లీటర్లు తయారు చేసుకుని, నాది కాన్సెప్ట్ కూడా మేము రోజు 20 లీటర్లు తయారు చేయాలని పట్టుదల. అందుకని రోజు 10 లీటర్లు ఆవు పాలు వస్తే కనుక 6 లీటర్లు ఇటు పోయినా కూడా మిగిలిన ఆవు మజ్జిగ కానీ, తర్వాత కొనప జలానికి కానీ, ఇంట్లో వాడకానికి 1 లీటరు అట్ట ముందు మన దగ్గరే ఆవు పాలు ఉత్పత్తి తయారు కావాలి. బయట మీరు అంటే ఒకటి న్యాచురల్ ఫర్టిలైజర్ గా పనికి వస్తుంది, అలానే పురుగు తెగులు నివారించడానికి కూడా పనికి వస్తుంది. అది ఎందుకంటే అబ్జర్వ్ చేశారా? ఆవు పాలలోనేమో పోషకాలు ఉంటాయి, మనం మూత్రంలోనేమో మొక్క పోషకాలు అన్నీ ఉంటాయి, గుడ్డు నాశనం చేద్ది. మన పెరుగు వాడుతున్నాము, మజ్జిగ ఏమో పుల్లటి మజ్జిగ ఏమో తెగులు నాపుద్ది. మనం వాడే ఉత్పత్తిలో అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ గుణాలే రేపు పంట మీద మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి అది. మరి ఈ పంచగవ్యాన్ని అంటే మీరు క్వాంటిటీ చెప్పారు, ఇది 100 లీటర్ల నీళ్లలో 3 లీటర్లు కలపాలి. ఒకవేళ అంటే ఆ రైతు ఎక్కువ కలిపినా దానివల్ల నష్టం అయితే ఉందా? నష్టం ఎందుకంటే అనవసరం, ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయినా పని చేయదండి. కరెక్ట్గా 3%, 100 లీటర్ల నీళ్ళలో 3 లీటర్లు కలిపి స్ప్రే చేయాలి.
పంటకైతే నష్టం జరగదు, కాకపోతే ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువ, అది తక్కువ కలిపితే పని చేయదు. మళ్ళీ 2% కలిపి అనుకోని డోస్ చాలదు, ఎక్కువ కలిపితేనేమో అది అనవసరం. ఓవరాల్ గా ఈ పంచగవ్య గురించి చెప్పాలంటే మీరు ఒక మాటలో ఏం చెప్తారు? పంచగవ్య ప్రకృతి వ్యవసాయంలో ఎలా పని? అద్భుతమైన తయారీ. ఇది ఎరువుగాను, పురుగు మందుగాను, తెగులు మందుగాను ఉపయోగపడే వస్తువు కాబట్టి పంచగవ్య చాలా వాడిన రైతుల్లో కూడా చాలా మంది రైతులు చాలా బాగుంది అంటున్నారు. కాబట్టి దీనికి మనం తయారు చేసి కనుక స్వచ్ఛమైన పంచగవ్య ఇస్తే కనుక ఎంతో మేలు చేసిన అవుతాం. అది ఒకవేళ దీని మీద డౌట్ ఉన్న వాళ్ళకి అంటే మీరు ఏం చెప్తారు? అంటే కొంతమందికి ఇది పని చేస్తుంది అనుకునే వాళ్ళకి వాళ్ళని ఎట్లా టెస్ట్ చేయమంటారు? చూసుకోవాలి, అది ఇంతవరకు దీన్ని చూడటానికి కాదు, అంటే వాళ్ళు పంట మీద కొంత భాగంలో దీన్ని అప్లై చేసి చూడమంటారు. కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు, వాడుతున్నారు, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. అదే ప్రాబ్లం లేదు. ఒకసారి వాడిన రైతు వదిలిపెట్టండి. ఎందుకు ఇవాళ దీని మీద ఏంటంటే ప్రాపగండా లేదు, చెప్పేవాళ్ళు లేరు దీని గురించి. కాబట్టి సెలవు ఫలానా ఇది కాబట్టి అది ఇది ఈ పంచగవ్య కనుక వాడకంలోకి వస్తే మన దేశవాళీ ఆవుల యొక్క పెంపకం కూడా బాగా పెరుగుద్ది, మన గోవును పెంచే వాళ్ళు అవుతాము. అట్లా దీని మీద మా బాగా ప్రోత్సాహం జరిగితే కనుక మనం గోమాత రక్షించే వాళ్ళు అవుతాము, గోవును పెంచే వాళ్ళు అవుతాం. అట్లా ఇవన్నీ కూడా మనకు అయితే ప్రజల్లోకి బాగా తీసుకెళ్లే రావాలి. ఓకే అండి, చూశారు కదా సీతారాం ప్రసాద్ గారి ద్వారా పంచగవ్య తయారీ గురించి. మరొక ఎపిసోడ్ లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఓకే సీతారాం ప్రసాద్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.